నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ లేఖనాలను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయము దయచేయండి. నీ దాసుడనైన నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లుగా తండ్రి, నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరువుమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమని కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథములో అనేక సంగతులను మనం ధ్యానిస్తున్నాం. మరి ఈ పరిచర్యను దేవుని ప్రేమను బట్టి ముందుకు కొనసాగగలుగుటకు మీ ప్రేమపూర్వకమైన సహకారాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. అదేవిధంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనటంలో ఎంతగానో సంతోషిస్తూ మరి మన ప్రార్థనా జీవితాన్ని, వాక్య పఠనాన్ని, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటాన్ని మరింతగా ప్రభువును హత్తుకుని మనం ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించిన అనేకమైన సంగతులలో కొన్ని సంగతులను ఆత్మ సహాయముతో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితం లోకానికి భిన్నమైనది. లోకంలో బ్రతుకుతూ ప్రత్యేకంగా బ్రతకవలసిన జీవితం. ఒక మాటలో చెప్పాలి అంటే లోకానికి వేరై ప్రత్యేకముగా దేవుని కొరకు బ్రతకవలసిన జీవితాలు మనవి. లోకమందు జ్యోతులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. బుద్ధిమంతులమై ఆకాశమందు నక్షత్రముల వలె మనం ఉండాలి అని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య మరలా లోకములోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? మరలా లోకపు పాపములోనికి మనం జారిపోతామా అని ఒకవేళ ప్రశ్నించుకోగలిగితే దుష్టుడు నెమ్మదిగా మనల్ని లోకములోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నం చేస్తాడో, వాడి మాయలేంటో, వాడు ఎలా పాపాన్ని నెమ్మదిగా మన హృదయములోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం ఆలోచిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. మరలా లోకములోనికి వెళ్ళిపోయి పడిపోయే పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే చేదైన వేరు ఏదైనా మొలచి అని వ్రాయబడింది. పౌలు గారు హెబ్రీలకు లేఖను రాస్తూ చేదైన వేరు ఏదైనను మొలుస్తుందేమో జాగ్రత్తగా చూసుకొనండి అంటున్నాడు. ఆ వేరు కాస్త బలాన్ని పుంజుకొని మహావృక్షమై మన జీవితాన్నే కవలించి వేస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. చాలా ప్రాంతాలలో గోడలలో మొక్కలు మొలుస్తుంటాయి. చిన్నగా ప్రారంభం అవుతాయి. చివరికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. గోడను సహితం పెకిలించి వేస్తుంది, ఇళ్లను సైతం కూలగొట్టేస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని తీసేస్తే ఇల్లు మిగులుతుంది. నిర్లక్ష్యం చేస్తే దాన్ని తీసివేయలేక తద్వారా గోడే పడగొట్టబడుతుంది అని మనకు చాలా సందర్భాలలో మనం చూస్తుంటాం. పాపం కూడా అలాంటిదే.
మన హృదయములోనికి చేదైన వేరు చిన్నగా ప్రారంభమవుతుంది. అప్పుడే మనం గమనించాలి. చిన్నదే కదా, పర్వాలేదులే, ఏం కాదులే, నేను తీసివేసుకుంటానులే, తర్వాత చూద్దాంలే అని వాయిదా ఎప్పుడైతే మనం వేస్తామో, ఆ వేళ్ళూనుకున్న తర్వాత పాపం అనే మహావృక్షముగా మారిపోయి మన జీవితాన్నే కబళించి వేస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు పాపములో ఉంటున్న వారందరూ క్రీస్తులోనికి వచ్చిన తర్వాతంలో పాపములో స్థిరపడిన వారందరూ పాపములో స్థిరపడాలి అని అనుకోలేదు ప్రేమన వారలారా. ఒకప్పుడు చేదైన వేరు వారి హృదయములో మొలిచింది, నిర్లక్ష్యం చేశారు. తద్వారా దానికే బానిసలుగా మారిపోయారు ప్రేమన వారలారా. ఈ చేదైన వేరు ఒకటి అని చెప్పడానికి వీల్లేదు. చేదైన వేరు ఏదైనా అంటున్నాడు. మరి ఈ చేదైన వేర్లు కొన్నింటిని గురించి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన కొన్ని చక్కటి మాటలను దయచేసి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ చేదైన వేర్లు. బాప్తిస్మము ద్వారా వీటన్నింటికి దూరంగా సంఘములోనికి వచ్చి దేవుని వాక్యముతో ఎదుగుతున్న మనలో దుష్టుడు మరలా వీటి తాలూకు వేర్లను మన హృదయములో మొలిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అవి చిన్నగా పెరిగి పెద్దవై మన జీవితాన్నే నాశనము చేసేటట్లుగా మారిపోతాయి ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి. ఈరోజు వ్యభిచారంలో కూరుకొని పోయినవారు నేను వ్యభిచారంలో కూరుకొని పోతాను అని ప్రారంభించలేదు. చేదైన వేరుగా ప్రారంభించింది. ఇప్పుడు లేవలేని పరిస్థితుల మధ్య ఉన్నారు ప్రేమన వారలారా. అలాగే త్రాగుడికి బానిసైన వారు మేము త్రాగుడికి బానిస కావాలి అని వారు ఆలోచించలేదు. చేదైన వేరు ఒక్కసారే కదా, 2 సార్లే కదా, ఏం కాదులే, నేను అనుకుంటే భవిష్యత్తులో మానగలనులే అని ప్రారంభించాం. కానీ ఈరోజు ఏమైపోయింది? మానలేకపోతున్నాము అని మనమే నిస్సహాయులుగా మారిపోయాం ప్రేమన వారలారా. అలాగే కక్షలు, భేదములు, విమతములు అన్నీ నెమ్మదిగా మన హృదయంలో చేదైన వేరుగా ప్రారంభమవుతుంది. ఆ వేరు మనల్ని కలవరపెట్టే స్థాయికి వెళ్ళిపోతుంది ప్రేమన వారలారా. దేవునికి దూరం అయిపోతాం, మరలా దుష్టుని పరమైపోతాం ప్రేమన వారలారా. నీళ్ళల్లో నలక పడితే తాగనప్పుడు, ఆహారములో ఈగ పడితే తిననప్పుడు, మరి జీవితంలోనికి ఇలాంటి భయంకరమైనవి వస్తున్నప్పుడు ఎలా మనం సహించగలగాలి ప్రేమన వారలారా? వెంటనే వాటి నుంచి విముక్తి పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే మన జీవితం భయంకరమైన ఊబిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి చేదైన వేరు ఎలా మనిషి జీవితాన్ని కలవరపెడుతుందో, నాశనానికి తీసుకుని వెళుతుందో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి యాకోబు గారి జీవితంలో ఒక పాత్రగా ఉంటున్న లాబాను గారిని గురించి ఆలోచించినప్పుడు మనకు చక్కగా బోధపడుతుంది ప్రేమన వారలారా. లాబాను గారు ఎవరో కాదు, రెబెకా గారి సహోదరుడు ప్రేమన వారలారా. ఏశావు తనను చంపుతాడేమో అన్న భయముతో తల్లి ప్రేరేపణను బట్టి లాబాను గారి దగ్గరికి వచ్చాడు యాకోబు గారు. వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులను చూడగలిగితే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమన వారలారా. బంధువుగా తన ఇంటికి వచ్చిన యాకోబును ఆదరించి, ప్రేమించి, నువ్వు చక్కగా ఇక్కడే ఉండు, నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండు అని ఆ ప్రేమను చూపించడానికి బదులు మరొక కోణం లాబాను గారిలో మనకు కనపడుతుంది. దయచేసి అతను మాట్లాడుతున్న మాటను దయచేసి చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద
నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను. నెల దినములు తరువాత ఊరికనే కొలువు చేసేదవా అని అడుగుతున్నాడంటే, నెల దినములనే యాకోబు గారిని తన పనిలో పెట్టేసుకున్నాడు లాబాను. ఊరికే నేను భోజనం ఎందుకు పెట్టాలి? మరలా నెల దినము తర్వాత అడుగుతున్నాడు. ఒకవేళ వెళ్ళిపోతాడేమో అన్న ఆలోచన కలిగి, ఊరికే నాకెందుకు కొలువు చేస్తావు? నీకు జీతం ఏం కావాలో చెప్పు అంటున్నాడు ప్రియమైన వారలారా. అంటే తన మందల కొరకు యాకోబు గారిని అక్కడే స్థిరపరుచుకోవాలన్న ఆలోచన లాబాను గారిలో ఉంది అని మనకు అర్థమైపోతుంది. లాబాను ఏం చేశాడంటే, నీ చిన్న కుమార్తెను నాకివ్వు రాహేలును అన్నాడు. సరే అని 7 సంవత్సరాలు కొలువు చేసిన తరువాత లేయానిచ్చాడు. తన కుమార్తెల విషయంలో లాబాను అనుసరించిన విధానం సమర్థనీయమేనా? లేయానిచ్చాడు ప్రియమైన వారలారా. తరువాత రాహేలు కాదు, లేయా తన జీవితంలోనికి వచ్చిందని తెలుసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి నువ్వెందుకు ఇలా చేసితివి అన్నప్పుడు, అప్పుడు మరలా వారి దేశపు పద్ధతిని గురించి మాట్లాడుతున్నాడు. మరి యాకోబు గారు అడిగినప్పుడు ముందుగానే చెప్పొచ్చు కదా. అంటే ఒక మోసపూరితమైన ఆలోచన కలిగి ఉన్నాడు. మరలా ఏమంటున్నాడంటే, ఇదిగో రాహేలును కూడా ఇస్తాను, ఈమె వారములు కూడా సంపూర్తి చేయు అంటున్నాడు. అనగా మరలా 7 సంవత్సరాలు తన మందల కొరకు కొలువు చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే లాబాను గారికి తన పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే మందల మీద మక్కువ ఎక్కువ అని మనకు అర్థమవుతుంది. మందలు అనగానే ఆస్తి, మందలు అనగానే ధనం ప్రియమైన దేవుని పిల్లలారా, హోదా. అక్కడే ఉన్న వారిని పనిలోనికి పెడితే జీతం ఇవ్వబడుతుందని, యాకోబును పనిలో పెట్టుకుంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు అని యాకోబు గారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరలా 7 ఏండ్లు కొలువులో పెట్టుకుంటున్నాడు అంటే దయచేసి మీరు ఆలోచించండి. లాబాను గారి మనస్తత్వాన్ని ఆలోచించగలిగితే, ఇదిగో ధనాపేక్ష కలిగిన వాడుగా, లోబిలా కనపడుతున్నాడు. లాభము కొరకు ఏదైనా చేయగలిగిన వాడుగా కనబడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే లాభం అనగానే లాబాను, లాబాను అనగానే లాభం ప్రేమన దేవుని పిల్లలారా. ఇది కష్టం వల్ల వచ్చే లాభం కాదు సుమా, దుర్లాభం. యాకోబు కష్టపడాలి, లాభం నాకు రావాలి అనే మనస్తత్వం ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా దయచేసి మీరు చూడగలిగితే, మరికొన్ని దినములు జరిగిన తరువాత లాబాను యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. ఇక శాలరీ కాదు, నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను అంటే ఏదో ఎక్కువ చేస్తున్నట్లుగా చూపిస్తున్నాడు. కానీ మరలా ఏం చేశాడు? యాకోబు గారు మాటల్లో మనము చూడగలిగితే ప్రియమైన వారలారా, ఆదికాండము 31వ అధ్యాయము 39వ వచనం, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి, నా యొద్ద పుచ్చుకుంటివి. ఒకవైపు పార్ట్నర్షిప్ ఇస్తాను అన్నట్లుగానే ఉంది. ఎప్పుడైతే యాకోబు మంద పెరుగుతుందో, ఇదిగో దుష్ట మృగము చీల్చింది, నువ్వు జాగ్రత్తగా లేకపోవటం వల్లే కదా, నీ మందలో నుంచి ఒకటి నాకివ్వు అంటున్నాడు. దొంగలు ఎత్తుకెళ్ళిన దానిని కూడా యాకోబు మందలో నుంచి తీసుకుని వెళుతున్నాడు. ఇదిగో పొడలు కలిగినవి, మచ్చలు కలిగినవి నీకు అంటున్నాడు. ఏమంటే పుట్టేటివి ఖచ్చితంగా ఇలానే పుడతాయన్న గ్యారంటీ ఏముందా? పశువుల మందల్లో అలాంటివి పుడతాయా ప్రియమైన వారలారా? దేవుడు యాకోబును ఆశీర్వదించటం వల్ల యాకోబు మందలు విస్తరించాయే తప్ప లాబాను కుయుక్తి చూడండి ఒక్కసారి. అల్లుడుగా మారిపోయినా నేను ఇబ్బంది పెడితే తన పిల్లల్ని ఇబ్బంది పెడతాడేమో అన్న ఆలోచన ఏమైనా ఉందా ప్రియమైన దేవుని పిల్లలారా? పైగా తన వల్లే యాకోబు గారు గొప్పవాడయ్యాడన్న ఆలోచనను కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా.
ఒకానొక దశలో యాకోబు గారి పరిస్థితి లాబాను గారి కుటుంబంలో ఎలా మారిపోయిందో మీరు చూడగలిగితే 31వ అధ్యాయము ఆదికాండము 31వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. యాకోబేదో నష్టము చేసినట్లుగానే లాబాను పిల్లలు భావిస్తున్నారు. యాకోబు గారి వల్ల నేను ఆశీర్వదింపబడ్డాను అని లాబానుకు ఎంత మాత్రమును లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇక లాబాను పిల్లలైన లేయా రాహేలు పరిస్థితులను గురించి ఆలోచించగలిగితే యాకోబు గారు చెబుతున్నాడు, నేను మరలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా దేవుడు మరలా నన్ను తీసుకుని వెళుతున్నాడు అని చెప్పాడు. అప్పుడు నీ దేవుడు నీతో ఏం చెప్పాడో మీరు చెయ్యండి అని తమ తండ్రి గురించి ఆడపిల్లలు మాట్లాడుతున్న మాట నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమన వర్లారా, దయచేసి చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 14వ వచనం. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యము బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది గదా. అంటే పిల్లల మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ లేదు. అంటే వీరికి రావలసినవి కూడా బొత్తిగా తినివేశాడు. అంటే లాబాను తన కుటుంబాన్ని కూడా తన దుర్లాభము కొరకు కష్టపెడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇలాంటి వారు కేవలం పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు, ఇప్పటికీ ఉంటారు. ప్రేమన వారిలారా, లాభం అని దుర్లాభం కొరకు పరిగెత్తుతూనే వారు ఉంటారు. కుటుంబానికి పెట్టక, తాము తినక, కూడబెట్టాలి అన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథంలో అట్టి వారిని గురించి వ్రాయబడిన మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనాన్ని దయచేసి చూడండి. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును. లాబాను లోబి అయి తన పిల్లలను కూడా వారికి రావలసింది కూడా బొత్తిగా తినివేశాడు. లాబాను ఎంత లోభత్వాన్ని కలిగి ఉన్నాడో ఆలోచించండి. అప్పటికి 20 ఏళ్ళు గతించిపోయింది. భార్యల నిమిత్తము 14 సంవత్సరాలు, మందల నిమిత్తము 6 సంవత్సరాలు కొలువు చేసిన తరువాత యాకోబు దేవుని మాటను బట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. లాబానికి చెబితే వెళ్ళనివ్వడని బయలుదేరిన తర్వాత ఈ విషయం లాబానుకు తెలిసి పరుగున వస్తున్నాడు. దయచేసి చూడండి. వచ్చి మాట్లాడే మాటలు కూడా దయచేసి మీరు చూడగలిగితే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, 31వ అధ్యాయము 43. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. మరలా అదే మాట, ఈ కుమార్తెలు నా కుమార్తెలంటే బాగుంది. కుమార్తెలు కనిన కుమారులు కూడా నా కుమారులు అంటున్నాడు. మందలు కూడా నావే అంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే యాకోబు గారిని వట్టి చేతులతోనే పంపాలన్నది లాబాను గారి యొక్క ఉద్దేశం. దేవుడు యాకోబు కష్టానికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు గనుకనే గొప్పవాడయ్యాడు. ప్రేమన వారలారా, ఆ రాత్రి దేవుడు లాబానుతో మాట్లాడాడు. నువ్వు మంచి కానీ చెడు కానీ ఏమీ మాట్లాడొద్దు అన్నాడు. చెడు మాట్లాడొద్దు అని చెప్పాలి, మంచి కూడా మాట్లాడొద్దు అంటున్నాడంటే అసలు లాబాను మంచిగా మాట్లాడినా అందులో వెనుక చెడే ఉంటుంది అని దేవుడు గద్దించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఇలా ఒక లోభత్వము, ధనాపేక్ష అనే ఒక వృక్షము కనపడుతుంది కదా. అసలు లాబాను గారికి ఈ చేదైన వేరు ఎలా మొలిచింది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ చేదైన వేరు మొలిచి కలవరపరచటం వల్ల ఎలా మారిపోయాడు చూడండి. బంధుత్వం మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ లేదు, కుమార్తెలు కనిన పిల్లల మీద కూడా ప్రేమ లేదు. తన ఇంటి వారినే బాధ పెడుతున్నాడు.
లాభం, లాభం అని తప్ప దేని గురించి ఆలోచించటం లేదు. యాకోబు గారి వల్లనే నేను ఆశీర్వదింపబడుతున్నాను అని గ్రహించలేకపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. యాకోబు గారితో సహవాసము చేస్తున్నప్పుడు యాకోబు నమ్మిన దేవుని గురించి ఆలోచించాలి కదా. భార్యలకు ఆలోచన కలిగినప్పుడు ఒక తండ్రిగా ఇతను కూడా ఆలోచించాలి కదా ప్రేమన దేవుని పిల్లలారా. అలా లేదు. ఎందుకు? చేదైన వేరు మొలిచి కలవరపరిచింది. ఆ చేదైన వేరు ఎప్పుడు మొలిచింది అని జాగ్రత్తగా మనం చూడగలిగితే ఆదికాండము 24వ అధ్యాయము 30 వచనంలో కనబడుతుంది ప్రేమన వారలారా. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరి అయిన రిబుకా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భం అంటే, అబ్రాహాము గారు తన దాసుల్ని పిలిచి ఇస్సాకు కొరకు భార్యను తీసుకొని రమ్మని పంపాడు. అప్పుడు బెతూయేలు కుమార్తె రెబెకా గారు, రెబెకా సహోదరుడే ఈ లాబాను. దయచేసి మీరు ఆలోచించండి. అప్పుడు దాసుడు వచ్చి ఈ బెతూయేలు కుమార్తె అయిన రెబెకాను చూసి, దేవుడు చూయించింది ఈ అమ్మాయిని అని వెంటనే ముక్కుకు కమ్మిని, బంగారు కమ్మిని, చేతులకు కడియాలను తొడిగించాడు. రెబెకా వెంటనే తన తండ్రి దగ్గరికి వచ్చింది. లాబాను ఇప్పుడు తన సహోదరుని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడో తెలుసా? ముక్కుకున్న బంగారు కమ్మిని, చేతులకున్న బంగారు కడియములను చూచాడు అంతే. ఒక ఆశ కలిగింది ప్రేమన దేవుని పిల్లలారా. చేదైన వేరు మొలిచింది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. తన సహోదరికున్న బంగారు ఆభరణాలను చూసి అతని దగ్గరికి పరిగెత్తాడంటే ఆశ కలిగింది. ఆశ కలిగింది ప్రేమన వారలారా. ఇప్పుడు యాకోబు గారు కూడా అక్కడి నుంచే వచ్చాడు గనుక యాకోబు గారి పట్ల ఒక ఆలోచన ఉంది. ఇతన్ని కూడా నేను వాడుకోవాలి అని. ఆలోచించండి. చేదైన వేరు అప్పుడు మొలిచింది. అది పెరిగి పెద్దదైపోయింది. లాబాను జీవితాన్నే కలవరపెరిచింది, కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసింది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి మన హృదయంలో చిన్నగా మొదలవుతున్న ఏదైనా సరే అది చాలా ప్రమాదకరమైనదిగా మారిపోతుంది అని గ్రహించాలి. చిన్న అబద్ధమే కదా అనుకోవద్దు. ఆలోచించండి. ఏమండి, ఇంకేదైనా సరే ప్రేమన వారలారా, శరీర కార్యములలో ఏదైనా సరే ప్రేమన వారలారా, అది భయంకరమైన అలవాటుగా మారి దానికి బానిసలుగా మనం మారకముందే మన జీవితంలో నుంచి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేదైన వేరును తొలగించి మనం ఎలా ఉండాలో తెలుసా? యేసు క్రీస్తులో వేరు పారాలి ప్రేమన వారలారా. వేరు మొలవకూడదు ప్రేమన వారలారా. వేరులో మనం పారాలి ప్రేమన దేవుని పిల్లలారా. ద్రాక్షావల్లి ఆయన తీగలు మనం. వేరు పారితే మన జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ప్రేమన వారలారా. పౌలు గారు అదే కోరుకుంటున్నాడు. దయచేసి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై వేరు పారాలి. ఆ వేరులో మనం ఉండాలి. తీగలుగా మనం పారుతుండాలి. అప్పుడు మన జీవితానికి మేలు ప్రేమన వారలారా. ఎఫెసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట కూడా మనం చూడగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనపు చివరి మాటలో వ్రాయబడిన మాట దయచేసి చూడండి. ప్రేమయందు వేరు పారి స్థిరపడి, ప్రేమయందు వేరు పారి స్థిరపడి అన్నారు. వేరు పారాలి. కానీ చేదైన వేరు మన హృదయంలో మొలకెత్తడానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి చేదైన వేరు మొలకెత్తిందా, దాన్ని వెంటనే తీసివేయండి. ప్రేమయందు వేరు పారాలి. క్రీస్తు యందు మనం వేరుపారి మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆత్మ ఫలాలు మన హృదయంలో ఫలింపచేసుకోవాలి ప్రేమన వారలారా. దేవుడు అది మనల నుంచి కోరుకుంటున్నాడు. అప్పుడే ఆయన కొరకు మనం ఫలించగలిగే స్థితి మనలో ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరముగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వేరు మొలవకూడదు, వేరు పారాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి,
విలువైన నీ మాటలు మా కళ్ళ ముందు పెట్టారు. విని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించగలిగే చక్కటి నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏ విషయంలో మేము బలహీనంగా ఉంటున్నామో, ఎందుకు బలహీనంగా ఉంటున్నామో, ఎలా అధిగమించాలో అనేక సంగతులు మా ముందుంచారు. మమ్మల్ని గద్దిస్తున్నారు. గద్దింపునకు లోబడిన ఆయన మా జీవితాలను సరిదిద్దుకొనగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. శాశ్వత ప్రేమను ఈ టీవీ కార్యక్రమాన్ని కొనసాగించడానికి నాయన నీ పిల్లలను బలపరిచిన ఆయన సహాయాన్ని మీరు పంపుతున్నారు. తండ్రి, సహకరిస్తున్న ప్రార్థన చేస్తున్న నాయన నీ పిల్లలను నాయన కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, పిల్లల పిల్లలను కలిగిన సమస్తమును దీవించండి. నీ సేవలో ఇంకనూ బలమైన సాధనములుగా వాడుకోనండి. తండ్రి, సమస్త విషయాలలో నాయన నీ సహాయాన్ని అనుగ్రహిస్తూ నాయన ప్రతి విషయములో నాయన నీ కృపను నీ పిల్లల మీద కుమ్మరించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. శోధింపబడుతున్న నీ పిల్లల్ని, కుటుంబ కలహాలలో ఉంటున్న నీ పిల్లల్ని, మానసికమైన వేదనతో తల్లడిల్లుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, నిరుద్యోగముతో నాయన, తండ్రి ఆర్థికమైన ఇబ్బందులతో నాయన, అదేవిధంగా నాయన వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒత్తిడికి లోను కాకుండా నాయన తండ్రి సమస్తమును ధారాళముగా దయచేయువాడవు నీవని నీ వైపు ఆశ కలిగి బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. భక్తిగాను, అనింద్యులుగాను, నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను నాయన తండ్రి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైండును గాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.